నమస్తే. చాలా రోజులు అవుతున్నట్టుంది పాడి కౌశిక్ రెడ్డిని జనాలంతా మర్చిపోయి. సో నిన్న మొన్న కొంత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కన ఉన్న తర్వాత కొంత మరి ధైర్యం వచ్చిందో ఏందో తెలియదు కానీ కొన్ని పిచ్చి కూతలు కూయడం జరిగింది. సో ఈ పిచ్చి కూతలు ఇప్పుడు కొత్త ఏం కాదు. పాడి కౌశిక్ రెడ్డి ప్రతిసారి ఇవే కూతలు కూస్తూ ఉంటాడు. మరి ఈ కూతలకి అర్థం ఉండదు, కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు, పేపర్లలో హైలైట్ కావడానికి మాత్రమే. ఇదంతా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడంటే కొంత వివాదాస్పదం కావాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలే ఉంటాయి. ఈ సబ్జెక్టు తెలియదు, ఆబ్జెక్టు అంతకంటే తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. కేవలం కేసీఆర్ సంబంధించినటువంటి వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడి కేటీఆర్ ఈయన గురించి ఆలోచించాలన్నటువంటి విధానంగా కేటీఆర్ మనసులో ఏదో పాడి కౌశిక్ రెడ్డి అంటే గొప్పగా ఊహించుకునేటువంటి తీరుగా కౌశిక్ రెడ్డి యొక్క మాటలు ఉంటా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా పాడి కౌశిక్ రెడ్డి మాటలను కానీ, పాడి కౌశిక్ రెడ్డిని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు అసలే పట్టించుకోడు. కానీ ఏదో గొప్పగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇలా చేసినటువంటి వ్యాఖ్యలు, పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో కానీ, అసెంబ్లీ సమావేశాల్లో కానీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి సభను తప్పుదో పట్టించేటువంటి విధంగా, మరో పక్కన అసెంబ్లీ కంటే నాపైనే ఎక్కువగా డిస్కషన్ కావాలి, ఇక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తువాను ఉమ్మేసినా కానీ తూడ్చుకుందాం, కానీ నా మీద ఖచ్చితంగా డిస్కషన్ కావాలన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు అన్నట్టు. అటువంటి ధోరణిలో ఆయన యొక్క మైండ్ సెట్ ఉంటా ఉంటుంది. మరి హుజరాబాద్ ప్రజలు మరి ఏ పాపం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపితే ఇక అది నోరో తెలియదు, మోరో తెలియదు, ఒకటే మరుగుతూ ఉంటాడు. గతంలో గవర్నర్ దగ్గర నుంచి ఒక మహిళా గవర్నర్ తమిళిసై గారు ఉన్నటువంటి సందర్భంలో ఒక మహిళ అని చూడకుండా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. దాని తర్వాత అసెంబ్లీలో రచ్చ చేసిండు. అసెంబ్లీలో మొన్న గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీదకి కాగితాలు చింపి ఇసిరేసిండు. కాగితాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ రాళ్ళు ఉంటే రాళ్ళు కూడా ఇసిరేసేది. ఎందుకు రాళ్ళ ముచ్చట చెప్తా ఉన్నానంటే, గతంలో ఉద్యమం సమయంలో ఉద్యమకారుల మీదకి రాళ్ళు రూపినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి. గొప్ప చరిత్ర. ఇటువంటి దుర్మార్గుడు ఇలా అసెంబ్లీలోకి పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎవరైనప్పటికీ కూడా. ఇక తోటి శాసనసభ్యుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి అది ఏం లేదు, వీధి రౌడీ కంటే ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి మాటలే కనబడతా ఉంటాయి. అందుకే అంటారు ఈయనను సూసైడ్ స్టార్ అని అంటారు అన్నట్టు. హుజరాబాద్లో సూసైడ్ స్టార్ వచ్చింది అంటారు. ఎక్కడికైనా ఎప్పుడైనా హుజరాబాద్ అయినా వెళ్తే వాళ్ళు డిస్కషన్ చేసుకునేది సూసైడ్ స్టార్ వచ్చిండా ఈయన. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించకపోతే నేను నా భార్య పిల్లలతో అందరం కలిసి చచ్చిపోతామని చెప్పిన ఆయన దండం పెట్టిండు. చిట్ట చివరికి ఏదో మరి చచ్చిపోతాడు కావచ్చు ఈ దుర్మార్గుడు మరి అన్నటువంటి ఉద్దేశంతో పాడి కౌశిక్ రెడ్డికి ఓట్లేసి హుజరాబాద్ ప్రజలు గెలిపించుకుంటే, ఒకరోజు హుజరాబాద్ ప్రజల గురించి మాట్లాడు. ఏమని మాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డిని నువ్వు కుక్క సాగు చేస్తావు అంటాడు. మరి ఈయనే సాగు చావాలి, సావుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నీకు ఏ చరిత్ర ఉందని చెప్పేసి లాస్ట్కి తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ప్రాణానికి తెగించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీదకి కంకర్రాళ్ళు అందుకొని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తేవి. కొట్టేటువంటి ప్రయత్నంగా కొట్టినవి కూడా. అటువంటి దుర్మార్గుడు ఇలా మళ్ళీ ఒక ముఖ్యమంత్రి కుక్క సాగు చేస్తాడు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అంటే మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతావు నువ్వు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నది? కనీసం నిన్న ఎవరైనా కనీసం హుజరాబాద్లో ఉన్నటువంటి నీ గ్రామంలో కనీసం ఎవరైనా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టే అని చెప్పేసి ఎవరైనా అంటారా? దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పక్కగా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు సరైనదేనా కాదా? ఒకటిసారి కాదు, ఇది ఇప్పటికి 10 సార్లు. మొన్న కూడా అసెంబ్లీ సమావేశాల్లో తోటి అసెంబ్లీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈయనను సస్పెండ్ చేయాలి, వీళ్ళకు అసలు రానియని కూడా రానియొద్దు అసెంబ్లీకి. ఎప్పుడు వచ్చినప్పుడు అలా గొడవ పెడతా ఉంటాడు, నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడుతూ ఉంటాడు.
ఓ రౌడీ కంటే ఇంకా అధ్వానమైనటువంటి తీరులో మాట్లాడతాడని చెప్పేసి చేసినటువంటి గతంలో వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా కౌశిక్ రెడ్డికి ఎక్కడ కూడా మొత్తం అన్ని వదిలేసిండిగా ఏమి లేదు, మొత్తం బర్బాద్ అయిపోయింది. అందుకు అంటే కేటీఆరో లేకపోతే ఉంటే కేసీఆరో ఇక నేను చేసినటువంటి మాటలకి ఆహో ఓహో అని చెప్పేసి మెచ్చుకున్నటువంటి తీరుగా ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తా అంటాడు అన్నట్టు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడిందనేది మీకు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రజలని నమ్మించడం, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు, తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు కుక్క సాగు చేస్తాడు, ప్రజలు పెట్టేటువంటి శాపనార్థాలకు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కేసీఆర్ను కూడా విపరీతమైనటువంటి తిట్టిల్లు జనాలు. కేసీఆర్ను విపరీతమైనటువంటి ఒక ఆమె అయితే మామూలు కాదు, ఇక కేసీఆర్ ముక్కు పైన కూడా మాట్లాడింది. ముక్కు కోసి కూర అనుకుంటా అని చెప్పేసి అన్నటువంటి మామూలు తిట్టు కాదు. ఒకసారి అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే ఇక నేను ఎందుకంటే అవి మనకు కొన్ని అడ్డొస్తాయి కాబట్టి మనం ఏం చెప్పడానికి వీల్లేదు, కానీ సో విపరీతమైనటువంటి తిట్లు ఒకసారి వినిపిస్తా. ఇగో ఆమె ఏం మాట్లాడిందో. ఇక ఇంతకంటే ఇక నేను ఎక్కువ చూపెట్టలేను. ఇగో ఇక గింత మాట్లాడిన తర్వాత మరి గతంలో ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ కూడా ఏం కాలే కదా, మరి ఇది కూడా ప్రజల శాపనార్థాలే కదా ఇవి. సో ఇటువంటి మాటలు మాట్లాడిల్లు, నేను కాదు, అది గతంలో ఆ వీడియో సర్క్యులేషన్ అవుతుంది, అది చాలా వైరల్ అయింది అప్పట్లో. అంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు సహజంగా పాలన పైన విసుకొచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అది కాదనను. కానీ నువ్వు అసెంబ్లీలో ఒక సభ్యుడివి, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఎలాగైనా ఉన్నాయా కౌశిక్ రెడ్డి? ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు వీధి రౌడీ కాదు, నేను ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక రకంగా నువ్వు సమర్థించుకో. ఫస్ట్ నీకు నువ్వు గుర్తుంచుకో నువ్వు ఎమ్మెల్యే అని చెప్పేసి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ చిల్లర మాటలు ఏంటి? ఈ చిల్లర మాటలు ఇప్పటికీ ఒకసారి కాదు, ఇప్పటికి 10 సార్లు అయిపోయినాయి. మరి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సో ఎందుకంటే ఇటువంటి సంస్కృతి మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇదే సందర్భంలో ఇంత వల్గర్గా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు ఉండకపోవచ్చేమో మేబీ. సో ఇంకా ఏమన్నాడు చూడు. ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్లు లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను. ఇక ఈ డైలాగులన్నీ ఒక పేపర్లో రాసుకొచ్చుకున్నాడు అన్నట్టు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ పేపర్లో చూసుకొని ఈ చదువుతున్నాడు అన్నట్టు. ఈయనే ఈ మునగాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఇప్పుడు ఆయనను పట్టుకుని ఒక పిచ్చి కుక్కలకు సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు. సో ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఇప్పుడు పడ్డటువంటి కేసీఆర్కు లేదు, కేటీఆర్కు లేదు, హరీష్ రావుకు అంతకంటే లేదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి పెద్ద పొడుచుకొచ్చింది అన్నట్టునే. పాడి కౌశిక్ రెడ్డి పెద్ద పొడుచుకొచ్చింది, ఈయన పొడింగి కదా. మరి ఇప్పటికైనా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా వాదనలు వినపడతా ఉన్నాయి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. చూద్దాం మరి ఆయన ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పిచ్చి కుక్క అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరో పక్కన చాలా వల్గర్ అయినటువంటి ఆ లాంగ్వేజ్ కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. పాపం రైతులు
రైతు బంధు రాలేదు అని ఆవేదనతో శాపనార్థాలు పెట్టి నువ్వు కుక్క సాగు చేస్తావని చెప్పేసి చెప్పడం మరి ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబాబు అయినటువంటి వ్యాఖ్యలో ఒక శాసనసభ్యుడిగా ఇలాంటి మాటలు మాట్లాడడం మరి నిజంగా కూడా ఎందుకంటే నేను ఇంకా నాకు నోటికి చాలా వస్తూ ఉన్నాయి కానీ కొన్ని మనం అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటే నేను గతంలో కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, అది నోరు అది మోరి అనుకుంటున్నావేమో, అటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడకు, నువ్వు ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేసినావు. నువ్వు ఇప్పటి వరకు కూడా నీకు ఆ మార్పు రాకపోతే ఇక అది నీ ఇష్టం. కానీ నువ్వు ఇది నాకు తెలిసి ఇది చిట్ట చివరిగా నువ్వు మళ్ళీ ఇంకోసారి అసెంబ్లీకి పోయేటువంటి అవకాశం కూడా కనబట్టలేదు. హుజరాబాద్ ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. నేను గెలిపించినటువంటి కర్మ ఏదైనా బాబు ఇవాళ హుజరాబాద్ ప్రజలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డిని. మేము పోయి అసెంబ్లీకి పంపితే ఏదో నేను ప్రాణం తీసుకుంటా, నా భార్య అలాగే నా కూతురు చచ్చిపోతా అని చెప్పేసి ఏడుస్తే మేము ఓట్లు వేసినాం, కానీ ఇక ఇప్పటికీ మా ఇజ్జత్ తీస్తా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఒక్కరైనా నీ గురించి పాజిటివ్గా ఎవరైనా కామెంట్ పెడతా ఉన్నారు ఒకసారి చూసుకో కౌశిక్ రెడ్డి, ఒకసారి చూసుకో. నువ్వేందో ఇప్పుడు ఏమనుకుంటాడంటే నేనే కేసీఆర్ స్థాయిలో కేసీఆర్ యొక్క ప్లేస్లో నేనే ఉండి నేనే నడిపిస్తూ ఉన్నాను అన్నటువంటి ఉద్దేశం, ఆ అహంకారం చూస్తే అట్లా కనబడతా ఉంటుంది అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి. చూద్దాం ఏం జరుగుతుంది పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పట్ల ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వేళ.